ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మరి ప్రారంభించుకుందాం. మనం అందరం లేచి నిలబడి ప్రభువుని స్తుతి చెల్లించుకుని కార్యక్రమం ప్రార్థించుకునే కార్యక్రమం పితృపుత్ర శుద్ధాత్మలే అనే స్తుతిని దేవునికి చెల్లించుకున్నాం. పితృపుత్ర శుద్ధాత్మలై సకల ఆశీర్వాదాలకే కారణభూతుడైన మా పరలోక ప్రీతండి, పరిశుద్ధులైన దేవా, ప్రేమ నమ్మకం కృపల రాజా, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన గొప్ప దేవుడు, పరలోక రాజ్యంలో నిత్యము వేలాది దూతగణ చేత పరిశుద్ధుని పొగడపడుతున్న మా గొప్ప దేవాన్ని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మానవుల్ని స్వరూపం చేసుకుని మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని జీవింపచేస్తున్న గొప్ప తండ్రి నీ స్తోత్రాలు వందనాలయ్యా. ఈ లోకంలో తండ్రి తల్లి గర్భంలో పెన్నము ఏర్పడిన మొదలుకొని ఇంతవరకు మమ్మల్ని క్షేమం ఇచ్చి నడిపించారు. మీరు ఎక్కడనే కింద భద్రపరిచారు, కాచి కాపాడిన గొప్ప దేవాన్ని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము మీరు దూరస్తులుగా ఉంటున్నప్పటికీ కూడా మమ్మల్ని మరువగా నీ అపారమైన ప్రేమను మాపై కనపరుస్తూ మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తూ నడిపిస్తున్న గొప్ప దేవ నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రభా, ఈ యొక్క మార్చి మాసం అంతా కూడా మా తండ్రి మీరు మాకు తోడేంటి కాపాడారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఏప్రిల్ నెల మొదటి దినమున మా తండ్రి ఈ విధంగా నీ మందిరంలో చేరి నేను స్తుతించి నేను ప్రార్థించే భాగ్యాన్ని మరి మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు అప్పగించబడిన రాత్రి ప్రభా నువ్వు చేసినటువంటి కార్యక్రమాన్ని తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా కార్యక్రమం చేయడానికి మేము వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే నీ పరిశుద్ధాత్మని ఇక్కడ ఉంచమని కోరుతున్నాం. ఈ కార్యాలన్నీ కూడా మీకు మహిమార్థమే జరుగుతూ సహాయం చేయండి. ప్రారంభం నుండి చివరి వరకు మీరు అధ్యక్షత వహించండి. చేయలు వచ్చిన ప్రతి ఒక్క ఆలోచనలు ఇది ప్రభాని సమాధానంతో నింపి నడిపించమని కూడా అడుగుతున్నాం. మా ప్రభాని స్తోత్రాలు వాళ్ళలో ప్రవేశిస్తున్న మమ్మల్ని అందరినీ మా తండ్రి ప్రార్థన పూర్వకంగా ఇదే ప్రభావం మేము సిద్ధపడి వచ్చున్నాం. మమ్మల్ని ఇదే ప్రభాన్ని జ్ఞానంతో నింపండి, నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని కూడా అడుగుతున్నాం. తండ్రి నీ స్తోత్రాలు. ఎవరైనా రావాలని ఆశించినట్లయితే వారిని కూడా మా ప్రభ తోడుకొని రమ్మని కూడా అడుగుతున్నాం. తండ్రి ఈ కార్యక్రమం అంతా కూడా నీ చేతులు సమర్పించుకుంటున్నాం. ఈ ప్రభ చేయలు వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఈ ప్రభ మీరు సంధించండి, నీ ఆత్మతో నింపమని కూడా అడుగుతున్నాం. మా ప్రభ తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి విధానికి ఆయుష్కరమైన జీవితాలన్నింటినీ తొలగించుకుని సంపూర్ణ హృదయాలతో సంపూర్ణమైనటువంటి ఆత్మతో నిన్ను సేవించి నిన్ను కొలిసి నిన్ను ఆరాధించేవారుగా మమ్మల్ని చేయమని కోరుతున్నాం. కాకపోతే నీకు స్తోత్రాలు మా తండ్రి మాకు ఇచ్చిన రక్షణ వరకే నీ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. మా తండ్రి నీ శిలువలో మా నిమిత్తమై నువ్వు చిందించిన నీ అమూల్యమైన రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పాపములు కడిగి విముక్తి చేసి దాన్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించే గొప్ప యోగ్యతను మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క సాయంకాల సమయంలో మా తండ్రి సావాసాన్ని అంతా కూడా నీ చేతులు సమర్పించుకుంటున్నాం. జరగబోయే కార్యక్రమం అంతా కూడా మీరు అధ్యక్షత వహించండి, పరిశుద్ధాత్మను వెల్లడి చేయండి. ఈ కార్యక్రమం అంతా మాకు దీవెనకరంగా మీకు మహిమకరంగా ఉన్నట్లు సహాయం చేయండి. ప్రార్థించే వారితో మీరు ఉండండి, నీ ఆత్మతో నింపమని కూడా అడుగుతున్నాం. ఇది నా నీ యొక్క మాటలు మా ప్రభా నీ జీవపు మాటలు మాకు తెలియజేయమని కూడా అడుగుతున్నాం. ఇదిగా మేము మాట్లాడితే అది మాకు ప్రయోజనకరం కాదు, కానీ కేవలం నీవు మాట్లాడే మా జీవితాన్ని మా హృదయాన్ని నింపమని కూడా అడుగుతున్నాం. ప్రభావ నీకు స్తోత్రం. నీ జీవపు వాక్యం చేత ఇదిగో నీ వాక్యం మా జీవితాలకు నెమ్మదిస్తుందన్నా, నీ వాక్యం మాకు స్వస్థత ఇస్తుందని సెలవించిన గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. మా జీవితంలో మాకు నెమ్మది సమాధానంతో
నింపి నడిపించమని కూడా అడుగుతున్నారు. రానే దినాల్లో ప్రభా ఇంకా మాకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరుచుకుని మా తండ్రి అనేక మందికి సాక్షులకి లోకంలో నిలబడి జీవించడంలో ఈ కృపను అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని కూడా వస్తుంది. సాయంకాల ప్రార్థన మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటున్నాం. ప్రార్థన చివరి వరకు మీరు అధ్యక్షత వహించండి. మహిమ గంత ప్రభావాలు మీరు ఆరోపించుకోండి. ఈ ప్రభా ఎలక్ట్రిసిటీని మీరు స్వాధీనం ఉంచుకోండి, మైక్ సిస్టమ్ మీ స్వాధీనం ఉంచుకోండి. మమ్మల్ని అందరూ కూడా మీ చేతులు సమర్పించుకుంటున్న కార్యక్రమం అంతా మీ మహిమను జరిపించుకోమని కోరవచ్చు. ఈ పద్దెనిమిది మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్న సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. తర్వాత కార్యక్రమానికి ఎందుకు నన్ను ఎంతగా ప్రేమించింది అనే పాట పాడుతాను. హల్లెలూయా, హల్లెలూయా.
Thank you.
నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఎందుకో ఈ ఘోర పాపి